ఓం శాంతి 27/11/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, తండ్రి బోధించే చదువును మంచి రీతిగా చదివితే అది 21 జన్మలకు ఆదాయానికి మూలమైపోతుంది. జీవితం సదా సుఖమయం అవుతుంది. ప్రశ్న: పిల్లల అతీంద్రియ సుఖానికి మహిమ ఎందుకుంది? జవాబు: ఎందుకంటే ఇప్పుడు పిల్లలైన మీరు మాత్రమే తండ్రిని తెలుసుకున్నారు. మీరే తండ్రి ద్వారా సృష్టి ఆది మధ్య అంత్యాలు తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు సంగం యుగంలో అనంతంలో నిల్చొని ఉన్నారు. ఇప్పుడు మనం ఈ ఉప్పు నీటి కాలువ నుండి అమృతం వంటి మధురమైన నీటి కాలువలోకి వెళ్తున్నామని మీకు తెలుసు. స్వయం భగవంతుడే మనల్ని చదివిస్తున్నారు అనే సంతోషం బ్రాహ్మణులకు మాత్రమే ఉంటుంది. అందువలన మీ అతీంద్రియ సుఖమే గాయనం చేయబడింది. ఓం శాంతి. అనంతమైన ఆత్మిక తండ్రి అనంతమైన ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు, లేక తన సలహాని ఇస్తూ ఉన్నారు. మతం అంటే సలహా. మనము జీవాత్మలము అని మీరు తెలుసుకున్నారు, కానీ స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోవాలి కదా. మనము క్రొత్త స్కూలులో చదువుకోవడం లేదు. ప్రతి 5,000 సంవత్సరాలకు ఒక్కసారి పాఠశాలలో చదువుతూ ఉంటాం. ఇంతకుముందు ఎప్పుడైనా చదువుకునేందుకు వచ్చారా అని బాబా అడుగుతారు కదా. దానికి ప్రతి 5,000 సంవత్సరాలకి ఒకసారి వస్తాము అని అందరూ అంటారు. పురుషోత్తమ సంగం యుగంలో బాబా వద్దకు వస్తారు. ఇది గుర్తు ఉంటుంది కదా, లేక ఇది కూడా మర్చిపోతారా? విద్యార్థులకు పాఠశాల తప్పకుండా గుర్తు ఉంటుంది. లక్ష్యం అయితే ఒక్కటే. 2 రోజుల పిల్లలకైనా పాత పిల్లలకైనా లక్ష్యం అయితే లక్ష్మీనారాయణలుగా కావటమే. ఎవరికీ నష్టం వాటిల్లదు. చదువులో అందరికీ ఆదాయమే ఉంటుంది. వారు కూడా కూర్చొని గ్రంథం చదివి వినిపిస్తూ ఉంటే సంపాదన జరిగి శరీర నిర్వహణ జరిగిపోతుంది. సాధువులుగా అయ్యి 1-2 శాస్త్రాలు చదివి వినిపిస్తే ఆదాయం వస్తుంది. ఇవన్నీ సంపాదనకు మూలాలు, సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ప్రతి విషయంలోనూ సంపాదన ఉండాలి కదా. ధనం ఉంటే ఎక్కడికైనా వెళ్ళు రావచ్చు. బాబా మనకు చాలా మంచి చదువును చదివిస్తూ ఉన్నారు. దీని ద్వారా 21 జన్మలకు సరిపడు ఆదాయం లభిస్తుంది. ఇది ఎటువంటి సంపాదన అంటే దీని వలన మనం సదా సుఖంగా ఉంటాం, ఎప్పుడు జబ్బు పడం, సదా అమరులుగా ఉంటాము అని పిల్లలైనా మీకు తెలుసు. ఇది నిశ్చయం చేసుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి నిశ్చయం ఉంచుకుంటే మీరు ఉత్సాహ ఉల్లాసాలతో ఉంటారు. లేకుంటే ఏదో ఒక విషయంలో అడ్డంకులు వస్తూ ఉంటాయి. అనంతమైన తండ్రి వద్ద చదువుకుంటున్నాము అని లోపల స్మరణ చేస్తూ ఉండాలి. ఇది గీత, భగవాను వాచ. భగవంతుడు మాట్లాడుతూ ఉన్నారు. గీతా యుగం కూడా వస్తుంది కదా, కేవలం ఇది 5వ యుగము అని మర్చిపోయారు. ఈ సంగమ యుగము చాలా చిన్నది. వాస్తవానికి 4వ వంతు అని కూడా అనలేము. పర్సెంటేజ్ రూపంలో చెప్పవచ్చు. దీని గురించి తండ్రి పోను పోను అర్థం చేయిస్తూ ఉంటారు. తండ్రి చెప్పవలసింది కూడా నిర్ణయించబడి ఉంది కదా. ఆత్మలందరిలో వారి వారి పాత్ర నిర్ణయించబడి ఉంది. అదే రిపీట్ అవుతూ ఉంటుంది. మీరు ఇప్పుడు నేర్చుకునేది కూడా రిపిటీషన్. పాతది మళ్ళీ నేర్చుకోవడం కదా. రిపిటీషన్ రహస్యం పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. అడుగడుగున పాత్ర మారిపోతూ ఉంటుంది. ఒక్క సెకండ్ కూడా మరొక సెకండ్తో కలవదు. పేను వలె టిక్ టిక్ అని నడుస్తూనే ఉంటుంది. టిక్ అంటూనే సెకండ్ జరిగిపోతుంది. ఇప్పుడు మీరు అనంతంలో నిలబడి ఉన్నారు. ఇతర మనుషులెవ్వరూ అనంతంలో లేరు. ఎవ్వరికీ అనంతము అనగా సృష్టి ఆది మధ్య అంత్యాల జ్ఞానం లేదు. ఇప్పుడు మీకు భవిష్యత్తు గురించి కూడా తెలుసు. మనం నూతన ప్రపంచంలోకి వెళ్తున్నాం. ఇది సంగం యుగం. దీనిని దాటుకోవాలి. ఉప్పు నీటి కాలువ కదా. ఇది మధురాతి మధురమైన అమృతం వంటి కాలువ. అది విషపు కాల్వ. ఇప్పుడు మీరు విషయ సాగరం నుండి క్షీరసాగరంలోకి వెళ్తారు. ఇవి అనంతమైన విషయాలు. ఇవన్నీ ప్రపంచంలోని వారికి ఏమాత్రము తెలియదు. క్రొత్త విషయం కదా. భగవంతుడిని ఎవరిని అంటారో భగవంతుడు అని.
వారు చేయు పాత్ర ఏమిటో మీకు కూడా తెలుసు. మీరు వస్తే పరంపిత పరమాత్ముడి జీవిత చరిత్రను టాపిక్ రూపంలో తెలుపుతాము అని చెప్పండి. పిల్లలు వారి తండ్రి జీవిత చరిత్రను తెలుపుతూ ఉంటారు. ఇది సాధారణమే అయితే వీరు తండ్రులకు తండ్రి కదా! మీలో కూడా నంబర్ వార్ పురుషార్థ్ అనుసారం అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీరు యథార్థ రీతిలో తండ్రి పరిచయం ఇవ్వాలి. మీకు కూడా తండ్రి అర్థం చేయించారు కనుక మీరు కూడా అర్థం చేయించగలరు. ఇతరులెవ్వరూ అనంతమైన తండ్రిని తెలుసుకోలేరు. మీరు కూడా ఈ సంగమ యుగంలోనే తెలుసుకుంటారు. కేవలం సంగమ యుగంలోని బ్రాహ్మణులైన మీరు తప్ప ఇతర ఏ దేవతలకు కానీ, శూద్రులకు కానీ, పుణ్యాత్మలకు కానీ, పాపాత్ములకు కానీ అనంతమైన తండ్రి గురించి ఎవ్వరికీ తెలియదు. అందువలన పిల్లలైన మీకెంత సంతోషం ఉండాలి. అందుకే అతీంద్రియ సుఖం గురించి తెలుసుకోవాలి అంటే గోపికలను అడగాలి అనే గాయనం కూడా ఉంది. బాబా మన తండ్రే కాక టీచరు, సద్గురువు కూడా అయ్యారు. సుప్రీం అను పదాన్ని తప్పకుండా చేర్చాలి. సుప్రీం తండ్రి, సుప్రీం టీచర్, సుప్రీం సద్గురువు. అప్పుడప్పుడు పిల్లలు మర్చిపోతారు. ఈ విషయాలన్నీ పిల్లల బుద్ధిలో ఉండాలి. శివ్ బాబా మహిమలో ఈ పదాన్ని తప్పకుండా చేర్చాలి. మీకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియదు. మీరు అర్థం చేయించగలరు అనగా మీకు విజయం లభించినట్లే కదా! అనంతమైన తండ్రి, సర్వుల శిక్షకులు, సర్వుల సద్గతి దాత అని మీకు తెలుసు. అనంతమైన తండ్రి అనంతమైన సుఖం, అనంతమైన జ్ఞానంనిచ్చేవారు. అయినా అటువంటి తండ్రిని కూడా మర్చిపోతారు. మాయ చాలా సమర్థవంతమైనది. ఈశ్వరుడిని సమర్థులు అని అంటారు కానీ మాయ కూడా తక్కువైనదేమీ కాదు. పిల్లలైనా మీరు యాక్యురేట్‌గా తెలుసుకున్నారు ఖచ్చితంగా. మాయ పేరే రావణుడు. రామరాజ్యము మరియు రావణ రాజ్యం. వీటిని గురించి కూడా యాక్యురేట్‌గా తెలపాలి. రామరాజ్యం అన్నట్లే రావణ రాజ్యం అని కూడా తప్పకుండా అంటారు. సదా రామరాజ్యం ఉండడానికి వీలు లేదు. రామరాజ్యము అంటే శ్రీకృష్ణుడి రాజ్యం. దీనిని ఎవరు స్థాపన చేస్తారు? అనంతమైన తండ్రి కూర్చొని తెలియజేస్తూ ఉన్నారు. మీరు భారత ఖండమును చాలా మహిమ చేయాలి. భారతదేశం సత్యమైన ఖండంగా ఉండేది. చాలా గొప్ప మహిమ ఉండేది. అలా తయారు చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. తండ్రి అంటే మనకెంత ప్రేమ ఉంది, లక్ష్యము మీ బుద్ధిలో ఉంటుంది. ఇది కూడా మీకు తెలుసు. విద్యార్థులైన మనకు మన చదువు గురించి ఎంత నష ఉండాలి. స్వభావంపై, గుణాలపై గమనం ఉండాలి. వివేకమంటుంది ఇది ఈశ్వరీయ చదువు కనుక దీనిని ఒక్కరోజు కూడా మిస్ చేయరాదు. టీచర్ వచ్చిన తర్వాత క్లాసుకు లేటుగా కూడా వెళ్ళరాదు. టీచర్ వచ్చిన తర్వాత వస్తే టీచర్‌ని అవమానపరిచినట్లు అవుతుంది. పాఠశాలలో కూడా ఆలస్యంగా వెళ్ళినట్లయితే టీచర్ బయట నిలబెడతారు. బ్రహ్మబాబా తన చిన్ననాటి ఉదాహరణను తెలుపుతూ ఉన్నారు. మా టీచర్ చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారు. లోపలకు కూడా రానిచ్చేవారు కాదు. ఇక్కడ క్లాస్‌కి ఆలస్యంగా వచ్చేవారు చాలామంది ఉన్నారు. సేవ చేయు సుపుత్ర పిల్లలు తండ్రికి తప్పకుండా ప్రియంగా ఉంటారు కదా! ఆది సనాతన దేవి దేవత ధర్మం ఇదే అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఈ ధర్మం ఎప్పుడు స్థాపన అయిందో ఎవరి బుద్ధిలోనూ లేదు. మీ బుద్ధి నుండి కూడా మాటి మాటికి జారిపోతుంది. మీరిప్పుడు దేవీ దేవతలుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. చదివించేవారు ఎవరు? స్వయం పరంపిత పరమాత్మ. మనది బ్రాహ్మణ కులము అని మీరు తెలుసుకున్నారు. బ్రాహ్మణ వంశమనరు. ఇది సర్వోత్తమ బ్రాహ్మణ కులం. తండ్రి కూడా సర్వోత్తములు కదా! అత్యంత ఉన్నతమైన వారు కనుక వారి సంపాదన కూడా ఉన్నతంగా ఉంటుంది. శివబాబాని స్త్రీ శ్రేష్ఠాతి శ్రేష్టమని అంటారు. మిమ్ములను కూడా స్త్రీ అంటే శ్రేష్టంగా తయారు చేస్తారు. మనలను శ్రేష్టంగా చేసేదెవరు పిల్లలైనా మీకు తెలుసు. ఇక ఏమీ అర్థం చేసుకోరు. మన తండ్రి తండ్రే కాక టీచరు, సద్గురువు కూడా అయ్యారు అని, మనలను చదివిస్తున్నారు అని పిల్లలైన మీరంటారు. మనం ఆత్మలము, మీరు నా సంతానము అని తండ్రి ఆత్మలైన మనకు స్మృతిని కలిగించారు. సోదరత్వం కదా! తండ్రిని స్మృతి కూడా చేస్తారు. వారు నిరాకార తండ్రి కనుక ఆత్మలు కూడా తప్పకుండా నిరాకారమే అని అంటారు. ఆత్మనే ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తుంది. మనుష్యులు ఆత్మలము అని కాక స్వయాన్ని శరీరంగా భావిస్తారు. నేను ఆత్మ అనేది మర్చిపోతారు. నేనెప్పుడు మర్చిపోను.
ఆత్మలైన మీరంతా సాలిగ్రామాలు. నేను పరంపిత అంటే పరమాత్మను. తండ్రికి ఇంకే పేరు లేదు. ఆ పరమాత్మ పేరు శివుడు. మీరు కూడా అటువంటి ఆత్మనే. కానీ మీరంతా సాలిగ్రామాలు. శివలింగం ప్రక్కన పెడతారు కదా! అలాంటి ఆత్మలు. శివుడి మందిరానికి వెళ్తే అక్కడ కూడా అనేక సాలిగ్రామాలు ఉంటాయి. శివుడిని పూజించినప్పుడు వారితో పాటు సాలిగ్రామాలను కూడా పూజిస్తారు. అందుకే బాబా అర్థం చేయిస్తున్నారు, ఆత్మలైన మీకు, మీ శరీరాలకు రెండింటికి పూజలు జరుగుతాయి. నాకైతే కేవలం ఆత్మకు మాత్రమే పూజ జరుగుతుంది. నాకు శరీరమే లేదు. మీరు ఎంత ఉన్నతంగా అవుతారు. బాబాకైతే సంతోషం కలుగుతుంది కదా! తండ్రి పేదవారుగా ఉంటారు. పిల్లలు చదువుకొని ఎంత ఉన్నతంగా అవుతారు. ఎలా ఉండేవారు ఎలా అవుతారు. మరి ఇక్కడ మీరు ఎంత ఉన్నతంగా ఉండేవారో తండ్రికి కూడా తెలుసు. ఇప్పుడు ఎంత అనాథలుగా అయిపోయారో చూడండి. తండ్రినే గ్రహించలేకున్నారు. ఇప్పుడు మీరు తండ్రికి చెందిన వారిగా అయ్యారు. అందువలన విశ్వమంతటికి అధిపతులుగా అయిపోతారు. తండ్రి అంటున్నారు, నన్ను హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు. ఇప్పుడు స్వర్గ స్థాపన జరుగుతూ ఉంది అని కూడా మీకు తెలుసు. అక్కడ ఏమేమి ఉంటాయో మీకు తప్ప ఎవ్వరి బుద్ధిలోనూ లేదు. మనం విశ్వానికి అధిపతులుగా ఉండే వారము అని ఇప్పుడు మళ్ళీ అలా అవుతున్నాము అని మీకు తెలుసు. ప్రజలు కూడా మేము అధిపతులము అని అంటారు కదా! ఈ విషయాలు పిల్లలైనా మీ బుద్ధిలో మాత్రమే ఉన్నాయి. మీకు సంతోషం ఉండాలి కదా! ఈ విషయాలు విని ఇతరులకు కూడా వినిపించాలి. అందుకే సేవా కేంద్రాలు, మ్యూజియంలు తెరుస్తూ ఉంటారు. కల్పకృతం జరిగిందే మళ్ళీ జరుగుతూ ఉంటుంది. సేవా కేంద్రాలు, మ్యూజియంలు తెరుస్తాము అని చాలామంది ఆఫర్ చేస్తారు. తర్వాత చాలామంది వస్తారు. అందరి ఎముకలు మృదువు అవుతూ ఉంటాయి. అంటే ఇంతకుముందు కఠినంగా ఉండేవారు వచ్చేవారు కాదు. ఇప్పుడు వస్తారు. మొత్తం ప్రపంచంలోని వారి ఎముకలను మీరు మెత్తబరుస్తూ ఉంటారు. మీ యోగ బలం చాలా శక్తివంతమైనది. తండ్రి అంటున్నారు, మీలో చాలా శక్తి ఉంది. యోగంలో ఉండి భోజనం వండి తండ్రి స్మృతిలో తింటే, తినిపిస్తే అంటే ఇతరులకు కూడా పెడితే బుద్ధి ఇటువైపుకు లాగుతుంది. భక్తి మార్గంలో గురువుల ఎంగిలి కూడా తింటారు. భక్తి మార్గం చాలా విస్తారంగా ఉంది అని దానిని వర్ణించలేము అని పిల్లలైనా మీకు తెలుసు. ఇది బీజం, అది వృక్షం. బీజాన్ని వర్ణించగలం. చెట్టు ఆకులను లెక్క పెట్టమంటే ఎవ్వరూ లెక్క పెట్టలేరు. ఆకుల సంఖ్య ఇంత అని చెప్పలేరు. ఎన్నో ఆకులు ఉంటాయి. బీజంలో ఆకుల గుర్తులు కూడా ఉండవు. అద్భుతమైన విషయం కదా బీజం. బాబా ఆకులంతా ఈ సృష్టిలో ఉండే మానవులు. దీనిని కూడా ప్రకృతి అని అంటారు. జీవ జంతువులన్నీ ఎంత అద్భుతంగా ఉన్నాయి. అనేక విధాలైన కీటకాలున్నాయి. అవి ఎలా జన్మించేది కూడా అద్భుతం. డ్రామా చాలా అద్భుతమైనది. దీనిని నేచర్, ప్రకృతి అని అంటారు. ఇది తయారైన ఆట. సత్యుగంలో ఏమేమి చూస్తారు అన్నీ క్రొత్తవే ఉంటాయి. నెమలిని గురించి బాబా తెలిపిస్తారు. నెమలిని నేషనల్ బర్డ్, భారతదేశపు జాతీయ పక్షి అని అంటారు. ఎందుకంటే శ్రీకృష్ణుడి కిరీటంలో నెమలి ఈకను చూపిస్తారు. మగ నెమలి, ఆడ నెమలి రెండు చాలా అందంగా కూడా ఉంటాయి. గర్భం కూడా ఆడ నెమలి కన్నీటితోనే ధరిస్తుంది. పవిత్రంగా జన్మనిస్తుంది. అందుకే దానిని జాతీయ పక్షి అని అంటారు. అటువంటి అందమైన పక్షులు విదేశాలలో కూడా ఉంటాయి. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ సృష్టి అంతటి ఆది, మధ్య, అంత్య రహస్యమంతా అర్థం చేయించబడింది. ఇది ఇతరులెవ్వరికీ తెలియదు. మేము మీకు పరంపిత పరమాత్మ జీవిత చరిత్రను తెలుపుతాము అని అందరికీ చెప్పండి. వారు రచయిత అయినప్పుడు వారి రచన కూడా తప్పకుండా ఉంటుంది. వారి చరిత్ర, భూగోళాలు మనకు తెలుసు. అత్యంత ఉన్నతమైన, అనంతమైన తండ్రి పాత్ర ఏంటో మనకు తెలుసు. ప్రపంచంలోని వారికి ఏమాత్రం తెలియదు. ఇది చాలా చీచీ ప్రపంచం. ఇప్పుడు అందంగా ఉన్నా కష్టమే. ఆడపిల్లలను ఎలా ఎత్తుకెళ్తూ ఉంటారో చూడండి. పిల్లలైనా మీకు ఈ వికారీ ప్రపంచం అంటే అసహ్యం కలగాలి. ఇది చీచీ ప్రపంచం, చీచీ శరీరం. మనం ఇప్పుడు తండ్రిని స్మృతి చేసి మన ఆత్మను పవిత్రంగా చేసుకోవాలి. మనం సతో ప్రధానంగా సంతోషంగా ఉండిన వారం ఇప్పుడు తమో ప్రధానంగా అయినందున దుఃఖితులుగా ఉన్నాం. మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. పతితుల నుండి పావనంగా అవ్వాలి అని మీరు కోరుకుంటూ ఉన్నారు. ఓ పతిత పావన అని పాట కూడా పాడతారు.
కానీ అపవిత్రతపై కొద్దిగా కూడా అసహ్యమే కలగదు. ఇది చీచీ ప్రపంచమని పిల్లలైన మీకు తెలుసు. నూతన ప్రపంచంలో మీకు శరీరం కూడా చాలా అందమైనది, ఆరోగ్యవంతమైనది లభిస్తుంది. ఇప్పుడు మీరు అమరపురానికి యజమానులుగా అవుతున్నారు. పిల్లలైన మీరు సదా హర్షిత ముఖులుగా ఉండాలి. మీరు చాలా మధురమైన పిల్లలు. తండ్రి 5000 సంవత్సరాల తర్వాత వచ్చి వారి పిల్లలైన మనల్ని కలుస్తారు. అందువలన తప్పకుండా సంతోషంగా ఉంటుంది కదా! నేను పిల్లలను కలుసుకునేందుకు మళ్ళీ వచ్చాను. మంచిది. మధురాతి మధురమైన, అపురూపమైన పిల్లలకు మాతా, పిత, బాప్, దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్. మనం ఈశ్వరీయ విద్యార్థులము. అందువలన చదువును గురించిన నష ఉండాలి. మన గుణాలు, స్వభావాలపై కూడా గమనం ఉంచాలి. ఒక్కరోజు కూడా ఈ చదువును మురళిని మిస్ చేయరాదు. క్లాసుకు లేటుగా వచ్చి టీచర్ను, పరమాత్మను అవమానపరచరాదు. సెకండ్ పాయింట్. ఈ వికారి చీచీ ప్రపంచంపై ద్వేషము, అసహ్యము కలగాలి. తండ్రి స్మృతి ద్వారా మీ ఆత్మను పవిత్రంగా, సతో ప్రధానంగా తయారు చేసుకునే పురుషార్థం చేయాలి. సదా ఖుషీగా, హర్షిత ముఖులుగా ఉండాలి. వరదానం. నిరాశ చెందిన వారిలో కూడా ఆశను ఉత్పన్నం చేసే సత్యమైన పరోపకారి సంతుష్టమణీభవ. త్రికాలదర్శులుగా అయ్యి ప్రతి ఆత్మ యొక్క బలహీనతను పరిశీలిస్తూ వారి బలహీనతను స్వయంలో ధారణ చేయడము లేక వర్ణించేందుకు బదులు బలహీనత రూపీ ముళ్లను కళ్యాణకారి స్వరూపము ద్వారా సమాప్తం చేసేయాలి. బాబా మనల్ని త్రికాలదర్శులుగా చేశారు. ప్రతి ఆత్మ యొక్క ఆది మధ్య అంత్యమంతా మనకు తెలుసు కనుక వారి లోపాలను అనుకోవడము, వర్ణించడము ఇలాంటివంత ముళ్ళు అలా చేయకుండా అందరూ మనవారే కనుక కళ్యాణకారి స్వరూపం ద్వారా సమాప్తం చేసేయండి. మర్చిపోండి ఆ విషయాలను. వారు ముళ్ళుగా ఉంటే కూడా నేను వారిని మంచి మనసుతో పుష్పాలుగా చేయాలి. మంచి భావనలు వారిపైన ఉంచాలి. ఇలా అనుకోవాలి. స్వయం కూడా సంతుష్టమని సమానంగా సంతుష్టంగా ఉండాలి. మరియు అందరినీ సంతుష్టపరచాలి. ఎవరి పట్లనైనా అందరూ నిరాశ చూపించిన వీరు మారరు, వీరు మారరు అని, వారు అలాంటి వారు అని. అటువంటి స్థితి లేక అటువంటి వ్యక్తిలో సదా కొరకు ఆశా దీపాన్ని వెలిగించడం. వారిలో కూడా నమ్మకం ఉండదు వారికి. నేను మారుతానా లేదా అనేది. వారికి సంశయమే. అలాంటి వారిలో కూడా మీరు నిరాశ చెందిన వారిని కూడా శక్తిశాలిగా చేయండి, నమ్మకం కలిగించండి. ఇటువంటి శ్రేష్ట కర్తవ్యం చేస్తూ ఉంటే పరోపకారి సంతుష్టమణి అని వరదానం ప్రాప్తిస్తుంది. ఒక డాక్టరు నువ్వు శరీరం వదిలేస్తావు, ఇంటికి వెళ్ళిపో ఇంకా అంటారు. ఇంకొక డాక్టర్ లేదు లేదు నేను జీవింపజేస్తాను, బ్రతికిస్తాను, నా దగ్గరికి రా అంటారు. నిజంగానే అలా చేశారు, బ్రతికించారు అంటే హోప్లెస్ కేసులో కూడా హోప్ ఉత్పన్నం చేశారు. మరి ఆయనకి ఎంత మంచి పేరు వస్తుంది. ఇంకందరూ అక్కడికి రావడం మొదలెడతారు. అలాగే బాబా చెప్తూ ఉన్నారు. వారికి ఆశ లేదు, నిరాశలో ఉన్నారు. వారికి ఆశని కలిగించండి, వారిని పరివర్తన చేయండి. అప్పుడు బాబాకు చాలా చాలా మంచి పేరు వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ చేస్తూ ఉండేది బాబా కాబట్టి. స్లోగన్. పరీక్షల సమయంలో ప్రతిజ్ఞ గుర్తుకొచ్చినప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది. ఎన్ని ప్రతిజ్ఞలు బాబా మనతో చేయించారు. ఎన్ని విషయాలు స్పష్టంగా చెప్పి అర్థం చేసుకునేలాగా చేసి తర్వాత ప్రతిజ్ఞ చేయించారు. మరి ఏ పరీక్ష అయినా రాని అప్పుడు మనం చేసిన ప్రతిజ్ఞ గుర్తు చేసుకుంటే అప్పుడేమవుతుంది? పరీక్షల్లో విజయవంతులవుతాము. ప్రత్యక్షత కూడా జరుగుతుంది. అవ్యక్త సూచన. అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోవటానికి బాప్ దాదా ఇలా తెలియజేస్తూ ఉన్నారు. రోజంతటిలో మధ్య మధ్యలో 1 సెకండ్ లభించినా లభించకపోయినా లభించేట్లు మనం చేసుకోవచ్చు. పదే పదే విదేహీగా ఈ అభ్యాసం చేస్తూ ఉండండి. ఇప్పుడేం పని లేదు. బాబా దగ్గరికి పైకి నిరాకారి, తండ్రి దగ్గరికి నిరాకారి, లోకానికి నిరాకారి, ఆత్మ నేను వెళ్ళా. అక్కడ నుండి ఫరిస్తా శరీరంలోకి వచ్చా.
కొద్దిసేపు ఉండగలిగితే ఉండండి. టైం ఉంటే అక్కడ కొద్దిసేపు నిరాకారి రూపంలో, నిరాకారి తండ్రి జతలో, నిరాకారి లోకంలో. మళ్ళీ క్రిందికి రండి. ఫరిస్తా లోకంలో ఉండండి. బాబాతో మాట్లాడండి. బాబా నుండి శక్తులన్నీ పొందండి. ఇలాగా మాటి మాటికి వెళ్ళి వస్తూ ఉంటే ఆ శాంతి, అతీంద్రియ సుఖం అవన్నీ వర్ణించడానికి వీలు కానంత మనకే తెలిసిపోతుంది. దానికే బాబా అంటూ ఉన్నారు. పదే పదే విదేహిగా ఈ అభ్యాసం చేస్తూ ఉండండి. 2, 4 సెకండ్లైనా కేటాయించండి. దీనివలన చాలా సహాయం లభిస్తుంది. లేకుంటే రోజంతా బుద్ధి నడుస్తూనే ఉంటుంది. అక్కడ, ఇక్కడ, ఇక్కడ వ్యర్థంలో ఏమి శాంతి లేదు, ఆనందం లేదు, ప్రాప్తి అస్సలు లేదు. కనుక విదేహీగా అవ్వడంలో సమయం పడుతుంది. కానీ అభ్యాసం ఉంటే ఎప్పుడు కావాలి అంటే అప్పుడు వెంటనే విదేహి అయిపోతారు. శరీరం లేకుండా అతీతంగా బిందువు. ఎందుకంటే చివరిలో అన్నీ అకస్మాత్తుగా జరుగుతాయి. మరి అకస్మాత్తుగా వచ్చే పేపర్‌లలో, ఆ పరిస్థితుల్లో ఈ విదేహి తనపు అభ్యాసం చాలా అవసరం అంటూ ఒక సెకండ్‌లో ఇక్కడ ఏం జరిగినా పైకి ఎగిరిపోవచ్చు. ఇక్కడ ఉంటేనే ఆ ఫీలింగ్స్, ఆ బాధ అవన్నీ, భయము అంతా. అక్కడుంటే ఏముండదు. అదే బాబా చెప్తూ ఉన్నారు. ఓం శాంతి.